సో పుదుచ్చేరిలో ఎన్డీఏ మళ్లీ గెలుస్తుందంటూ భావిస్తున్నారు. అయితే ఈ విషయంలో ఎగ్జిట్ పోల్ సర్వేలు నిజమవుతాయా లేదంటే లెక్క తప్పుతాయనే ఆసక్తి కూడా అందరిలో నెలకొంది. అయితే పుదుచ్చేరిలో కూడా కౌంటింగ్ స్టార్ట్ అయింది. మరి దానికి సంబంధించిన అప్డేట్స్ మా ప్రతినిధి రాజేష్ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రాజేష్, చెప్పండి, పుదుచ్చేరిలో మొత్తం ఉన్న 30 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి ఎన్ని కౌంటింగ్ కేంద్రాల్లో కౌంటింగ్ స్టార్ట్ అయింది? దానికి సంబంధించి ప్రస్తుతం అక్కడ సిచ్యువేషన్ ఏంటి? పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఏప్రిల్ 9వ తేదీ జరిగిన పోలింగ్ కి నేడు ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ అయితే మొదలైంది. ఇటువంటి నేపథ్యం చూసుకుంటే ఏవైతే పుదుచ్చేరికి సంబంధించి పుదుచ్చేరి యానంలో ప్రస్తుతం ఉన్నాము, మన కౌంటింగ్ కేంద్రంలో ఉన్నాం. క్లియర్ గా చూడొచ్చు వీడియోలో ఈ కౌంటింగ్ కేంద్రం నిన్న రాత్రి నుంచి కూడా పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేసిన నేపథ్యంలో ఎన్నికలకు సంబంధించి ఎవరైతే అభ్యర్థులతో పాటు వారి అభ్యర్థించిన ఏజెంట్స్ ఎవరితో వారినే లోపలికి అనిపించిన పరిస్థితి చెప్పొచ్చు. ప్రధానంగా చూసుకుంటే 30 కాన్స్టిట్యూషన్ సంబంధించి 30 కాన్స్టిట్యూషన్ లో కూడా పూర్తిగా ఎక్కడికెక్కడ భద్రతా ఏర్పాట్లు చేసిన నేపథ్యంలో ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పూర్తి భద్రతా ఏర్పాట్లు చేశారు. మరోపక్క 7:30 సమయానికి పోస్టల్ బ్యాలెట్ ఓపెన్ చేసి ప్రస్తుతం అయితే పోస్టల్ బ్యాలెట్ ఇప్పటికే వారి యొక్క ఓటింగ్ కౌంటింగ్ ప్రక్రియ మొదలు చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి ఇప్పటికే ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రతి ఒక్కరూ సహకరిస్తామని చెప్పి ఇప్పటికే ఏదైతే పుదుచ్చేరికి సంబంధించి రిటర్నింగ్ అధికారులు విజ్ఞప్తి చేసే పరిస్థితి. ఏవైతే దీనికి సంబంధించి 7 గంటల సమయం నుంచి స్ట్రాంగ్ రూమ్ తెరిచారు. మరోపక్క 8 గంటల నుంచి పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు, అలాగే 8:30 గంటలకు ఈవీఎం లెక్కింపు మొదలవుతుందని చెప్తున్నారు. అయితే మొత్తంగా ఏర్పాట్లు 10 టేబుల్లను ఏర్పాటు చేశారు. 5 రౌండ్లకి లెక్కం జరుగుతుందని చెప్తున్నారు. ఉదయం 11:30 కల్లా ఈవీఎం ఫలితాలు వచ్చే అవకాశం తెలిసే పరిస్థితి కనబడుతుంది. అయితే వివి ప్యాట్ స్లిప్లకు లెక్కించే పరిస్థితి కనబడుతుంది. అయితే మూడించుల భద్రత సంబంధించి స్థానిక పోలీసులు ఏవైతే ఐఆర్బి మరియు సిఐఎస్ఎఫ్ బలగాలతో పటిష్టమైన భద్రతా ఏర్పాటు పరిస్థితి చెప్పచ్చు. ప్రధానంగా చూసుకుంటే ఐడి కార్డులు తప్పనిసరి, అలాగే క్యూఆర్ కోడ్ తో ఆధారిత ఐడి కార్డులు ఉన్న వారికి మాత్రమే స్కాన్ చేసిన తర్వాత లోపలికి కనిపించే పరిస్థితి చెప్పచ్చున్నారు. అయితే ఏజెంట్లు ఎవరైనా ఉదయాన్నే 6:30 కల్లా చేరుకోవాలి, వాహనాలపై నిషేధం చేశారు. అయితే అభ్యర్థులు, ఏజెంట్లు మరియు అధికారులు తమ వాహనాల కౌంటింగ్ కేంద్రకి వెలుపలే ఉంచాలి, లోపలికి నడిచి మాత్రమే వెళ్లాలని చెప్పి ఇప్పటికే అధికారులు పూర్తిగా అభ్యర్థులు ఏజెంట్లకు కూడా చెప్పిన పరిస్థితి. కౌంటింగ్ ఏజెంట్లు వెనక వైపు గేట్ నుండి అభ్యర్థులు లేదా వారి ఎన్నికల ఏజెంట్లు ముందు గేట్ నుంచి రావాల్సి ఉందని చెప్పి, అలాగే నిబంధనలు ఉల్లంఘిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పి అధికారులు అయితే హెచ్చరించారు. అయితే మరోపక్క ఏదైతే ఎన్ఆర్ కాంగ్రెస్ ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా ఉన్న మల్లాడి కృష్ణారావు ఒక పక్క, అలాగే డిఎంకే కాంగ్రెస్ అభ్యర్థి సంబంధించి గొల్లపల్లి లక్ష్మణ్ ఇద్దరు కూడా ఎవరికి వాళ్ళు గెలుపు అయితే పరిస్థితి చెప్పవచ్చు. ప్రధానంగా చూసుకుంటే ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా ఉన్న మల్లాడి కృష్ణారావు ఇప్పటికే సర్వేలు జరిగిన నేపథ్యంలో ఇప్పటికే 4-5 సర్వేలు కూడా ఇప్పటికే ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా ఉన్న మల్లాడి కృష్ణారావు, అలాగే ఎన్డీఏకి సంబంధించి 30 నియోజకవర్గాల్లో కూడా 18 నుంచి 24 స్థానాల వరకు ఎన్డీఏ కూటమి గెలిచే అవకాశం ఉందని చెప్తారు. మరొక ఏదైతే డిఎంకే కాంగ్రెస్ సంబంధించి 6 నుంచి 7 స్థానాలు, టీవీకే విజయ్ పార్టీకి సంబంధించి 1 నుంచి 2 స్థానాలు వచ్చే అవకాశం చెప్పి ఇప్పటికే సర్వేలు చేస్తున్న నేపథ్యంలో ఎక్కడికెక్కడికి పటిష్టమైన భద్రతా చర్యల్లో భాగంగా ఇప్పటికే ఏవైతే ఈ ఎన్నికల పోలింగ్ కేంద్రాల ఏజెంట్లు కూడా పూర్తిగా భద్రతా చర్యల్లో కూడా వారిని లోపల అనుమతించే పరిస్థితి చెప్పచ్చు. ప్రధానంగా చూసుకుంటే ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా పూర్తి భద్రతా చర్యల్లో కూడా పుదుచ్చేరి యానం సంబంధించి 30 అసెంబ్లీ స్థానాల్లో కూడా ఈ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ అయితే మొదలైన చెప్పచ్చు. అయితే ఇటువంటి నేపథ్యంలో చూసుకుంటే 7:30 గంటల నుంచి 6:30 గంటల కల్లా ఏజెంట్లు లోపలికి చేరుకోవడం, 7:30 గంటలకి పూర్తిగా ఏర్పాటు చేయడం, 8 గంటలకు పోస్టల్ బ్యాలెట్ అయితే ఇప్పటికే ఓపెన్ చేయడం, 8:30 గంటలకు ఈవీఎం సంబంధించి అంటే పూర్తిగా అంటే ఈ 30 నియోజకవర్గాలకు సంబంధించి చిన్న నియోజకవర్గాలు అవడంతో 30 నుంచి 40,000 ఓట్ బ్యాంక్ అయితే ఒకటి ఉంటుంది. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే 11:30 సమయం కల్లా పూర్తిగా అయితే ఈ ఏదైతే ఫలితాలు అయితే వెల్లడించే అవకాశం చెప్పి ఇప్పటికే అధికారులు అయితే అంచనా వేస్తున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించి ఎవరైతే ఎన్ఆర్ కాంగ్రెస్ ఎన్డీఏ కూటమి అభ్యర్థి మల్లాడి కృష్ణారావు, మరోపక్క డిఎంకే కాంగ్రెస్ అభ్యర్థి గొల్లపల్లి శ్రీనివాస ఇద్దరు కూడా అంటే 30 ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న అని చెప్పి మల్లాడి కృష్ణారావు, 30 ఏళ్ల రాజకీయ యువకుడు గొల్లపల్లి శ్రీనివాస వీరిద్దరూ కూడా ఖచ్చితంగా యానం ప్రజలు మాకే పట్టం కడతారు, గెలుపు మాదే అని చెప్పి వారికి వారు ధీమా పరిస్థితి చెప్పచ్చు. ప్రధానంగా చూసుకుంటే ఏదైతే పుదుచ్చేరి యానం సంబంధించి 30 నియోజకవర్గాల్లో ఇప్పటికే ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ అయితే సజీవంగా సాగుతుంది. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే ఈ ఎన్డీఏ కూటమిలో ఉన్న అభ్యర్థులు ఓ పక్క ఎవరైతే యానం నుంచి మల్లాడికి ఇస్తారో, మరో పక్క కాంగ్రెస్ నుంచి
గొల్లపల్లి శ్రీనివాసరావు వీరందరూ కూడా దేవాలయం చేస్తున్న నేపథ్యంలో ఇప్పటికే ఈ పుదుచ్చేరి యానం సంబంధించి యానం పోలింగ్ కేంద్రంలో ఇప్పటికే భద్రతలో భాగంగా ఎక్కడా కూడా పూర్తిగా భద్రత ఏర్పాటు చేసిన ప్రధానంగా చూసుకుంటే గత ఎన్నికల్లో కూడా ఎవరైతే సీఎం అభ్యర్థిగా ఉన్న గొల్లపల్లి శ్రీనివాసరావు మీద ఓటమి చెందారు. అయితే ఈసారి చూసుకుంటే ఎవరైతే అనుభవం కూడా ఇక్కడ ప్రజలు అభ్యర్థిగా ఉన్నారు. మరో పక్క సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న గొల్లపల్లి శ్రీనివాసరావు కూడా కాంగ్రెస్ అభ్యర్థిగా ఉన్నారు. అయితే ఓ పక్క అంటే ఇటు పక్క అంటే ఇది రెండు ఇరువైపులా కూడా ఈ అభ్యర్థులు అయితే ఎవరికి వారు దేవాలయం పట్టింది చెప్పచ్చు. ప్రధానంగా చూసుకుంటే ఎక్కడికెక్కడికి పుదుచ్చేరి యానంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా పూర్తి భద్రతా చర్యల్లో భాగంగా దీనికి సంబంధించి ఎక్కడ ఎటువంటి ఇబ్బందికర వాతావరణం తలెత్తకుండా కూడా భద్రతా వాతావరణంలో ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ అయితే మొదలు జరుగుతుందని చెప్పొచ్చు. రైట్ రాజేష్, థ్యాంక్ యూ. సో మనం పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ లో కూడా ఎగ్జిట్ పోల్స్